దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు ఈ తపస్సుకాల ధ్యానాంశముల ద్వారా కొన్ని ఆధ్యాత్మిక భావాలని మీతో పంచుకోవటానికి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఈ సదావకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం ఈ తపోకాల ధ్యానాంశములలో ఓ మహనీయుని యొక్క జీవిత చరిత్రలో నుంచి, జీవన అనుభవంలో నుంచి జాలువారినటువంటి పాఠాలను, గుణపాఠాలను, ఆయన విచించిన వాటిని మనము మన జీవితాలకు అన్వయించుకుంటూ ఈ తపోకాలములో పరివర్తనకు ప్రయత్నించుదాం. ఆ మహనీయుని వలె వారి జీవిత అడుగుజాడల్లో మనమును పయనించటానికి ప్రయత్నం చేద్దాం. ఇక ఆ మహనీయుడు, ఆయన రాసినటువంటి ఆ మహాగ్రంథం మరేవీ కాదు, శ్రీసభలో పేరెన్నికగన్నటువంటి పునీత అగస్టిన్ గారి యొక్క జీవితము నుండి తాను రాసినటువంటి ద కన్ఫెషన్స్ ఆఫ్ సెయింట్ అగస్టిన్ అనేటువంటి ఒక మహాగ్రంథము నుంచి రాసినటువంటి అంశాలని మనం ధ్యానించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ మహనీయుడు పునీత అగస్టిన్ వారు క్రీస్తు శకము 384 సంవత్సరంలో జన్మించి 430 సంవత్సరంలో మరణించారు. వారు జీవించినటువంటి 76 సంవత్సరాల జీవనకాలమును గడిచి రమారమి 15 శతాబ్దాలు పూర్తవుతూ ఉన్నాయి. అయినప్పటికీ ఆయన రాసినటువంటి ఈ మహాగ్రంథం కన్ఫెషన్స్ ఆఫ్ సెయింట్ అగస్టిన్ వారి యొక్క అంతర్గత భావాలు, అంతర్మథనం, ఆధ్యాత్మికంగా ఆయన యొక్క జీవన పోరాటాలు, ఆయన జీవన పరిణతి నుంచి వచ్చినటువంటి సందేశాలని ఈ మహాగ్రంథంలో ఆయన వివరించారు. గడిచిన 15 శతాబ్దాలలో కూడా ద బెస్ట్ సెల్లర్ బుక్ ఆఫ్ ది ఇయర్ అని ఈ పుస్తకానికి ప్రాచుర్యం ఉన్నది. ప్రతి శతాబ్దంలో కూడా అత్యంత ఎక్కువగా ప్రచురితమైనటువంటి పుస్తకం ఇది. మరొక విషయంగా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం తర్వాత అతి ఎక్కువగా ఆదరించి చదవబడినటువంటి పుస్తకంగా కూడా ఈ కన్ఫెషన్స్ ఆఫ్ సెయింట్ అగస్టిన్ వారి యొక్క అంతర్మథనం, వారి యొక్క పాపోచ్చరణము, వ్యక్తిగతంగా ఆయన రాసుకున్నటువంటి స్వీయ జీవన చరిత్ర భావాలని ఈ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. ఒక సాధారణ వ్యక్తి తన జీవితంలో సాధారణ జీవిత పాఠాలని చవిచూచి ఓ మహానుభావుడిగా ఎదగడం అనేక మంది జీవితాల్లో చూస్తున్నాం. కానీ అంతకంటే ఎక్కువగా వీరి జీవితంలోనికి మనం తొంగి చూస్తున్నట్లయితే అత్యంత పాపాత్ముడు, గొప్ప గొప్ప పాపాలను చేసినటువంటి ఒక వ్యక్తి మనిషిగా ఎదుగుతూ క్రీస్తుని అనుసరించి క్రైస్తవత్వాన్ని స్వీకరించి ఓ పుణ్యచరితుడై, ఓ పునీతుడై అనేక ఆధ్యాత్మిక పాఠాలని శ్రీసభకు అందించినటువంటి, సకల మానవాళికి అందించినటువంటి ఘనత ఈ వ్యక్తిలో మనం చూస్తూ ఉన్నాము. అందుకని ఈ మహాగ్రంథంలో ఆయన రాసినటువంటి అంశాలని మనం ధ్యానించడానికి ఈ తపోకాల ధ్యానాంశంగా ఈ పుస్తక అంశాలని మనం పరిగణలోనికి తీసుకొని ఉన్నాము. ఈయన తన బాల్య దశ నుంచి కూడా ఒక అల్లరి చిల్లరి పిల్లవాడిగానే తిరిగాడు. అనేక వ్యసనాలకు బానిసయ్యాడు. సాహిత్యములో పాండిత్యాన్ని సంపాదించి ఒక మహామేధావి అయ్యాడు.
తత్వ వేదాంత శాస్త్రాలలో ఆయన ప్రావీణ్యం సంపాదించాడు. అన్ని రకాల సుఖాలని అనుభవించాడు. కానీ ఇలా 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 వెతుక్కుంటూ వెళ్ళి నిజ దైవము, సత్యాన్వేషణ, దేవుని యందు సంతృప్తి అనేటువంటి ఒక స్థాయికి చేరుకునేటువంటి ప్రయాణాన్ని ఆయన సాగించాడు. అందుకని చివరికి ఆయన అంటాడు, నేను నిన్ను కనుగొన్నంత వరకు కూడా ప్రభువా నా ఆత్మకు ప్రశాంతత లేదు, సమాధానం లేదు, శాంతి లేదు అంటాడు. ఓ విలువైన ఐశ్వర్యాన్ని నీలో నేను కనుగొన్నాను దేవా అనేటువంటి భక్తుడే ఈయన. విలువైన ఐశ్వర్యాన్ని నేను నీలో కనుగొన్నాను. మనం కూడా ధ్యానించుదాం.
ఈ విలువైన ఐశ్వర్యాన్ని నేను కనుగొన్నాను అన్నటువంటి భక్తుడే పునీత అగస్టిన్ వారు. నీవు నన్ను సృజించావు, నిన్ను కనుగొన్నంత వరకు కూడా నా హృదయానికి ఆనందం లేదు అన్నాడు. నేను నిన్ను కనుగొన్నంత వరకు నా హృదయానికి ఆనందం లేదు అన్నాడు. ఆయన వెతికే వారికి ఆయన దొరుకుతాడని తన అనుభవం ద్వారా చెప్తూ ఉన్నాడు. Those who seek shall find him. Those who shall find him shall praise him. Those who seek shall find him. Those who shall find him shall praise him. ఆయన వెతికిన వారికి ఆయన తప్పక దొరుకును. ఆయన కనుగొంటారు. ఆయన్ను కనుగొన్నటువంటి వారు తప్పక ఆయనను కొనియాడుదురు అంటున్నాడు. ఆయన వెతికే వారికి తప్పకుండా వారు అతనిని కనుగొందురు. ఆయన కనుగొన్న వారు ఊరకనే ఉండరు, తప్పకుండా ఆయన్ను కొనియాడుదురు, స్తుతింతురు అంటున్నాడు. అదే ఈ భక్తుడు చేస్తున్నటువంటిది. ఈ మహాగ్రంథంలో ఆయన చేస్తున్నటువంటిది ఇదే. ఒక్కసారి ఆయన కనుగొన్న తర్వాత ఇదే విలువైన ఐశ్వర్యం అన్నాడు. ఈ ఐశ్వర్యాన్ని నేను నీలోనే కనుగొన్నానన్నాడు. ఓ ప్రభువా, ఎన్నో జీవరాశులు ఉండగా, ఎంతోమంది ఉండగా నీవు నన్ను అనుకొని నాకు ఈ అనుభవాన్ని ఇచ్చావు. అన్వేషిస్తున్న నాకు నేను నిన్ను కనుగొనే భాగ్యాన్ని ఇచ్చావు. నేను నిన్ను కనుగొన్నాను కాబట్టి నేను నిన్ను కొనియాడుతూ ఉన్నాను, స్తుతిస్తూ ఉన్నానని మహిమపరుస్తూ ఉన్నాడు. ఐ సీక్ యూ బై కాలింగ్ యూ. బై కాలింగ్ యూ ఐ బిలీవ్ యూ. విత్ ఫెయిత్ ఇన్ యూ ఐ బిలీవ్ ఇన్ యూ. నిన్ను నేను కనుగొన్నాను. కనుగొన్న తండ్రి నేను నిన్ను కొనియాడుతూ ఉన్నాను కాబట్టి నేను నీ కొరకు అన్వేషించినప్పుడు, వెతుకుతూ ఉన్నప్పుడు నేను నిన్ను పిలుస్తూ ఉన్నాను. అయితే పిలిచేటప్పుడు ఆ యొక్క పిలుపులో ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో నేను పిలుస్తూ ఉన్నాను. నీవు నాకిచ్చిన విశ్వాసముతోనే, నీవు నాకిచ్చిన నమ్మకంతోనే నేను నిన్ను పిలుస్తూ ఉన్నాను. నేను నిన్ను పిలిచినప్పుడు నీవు బదులు పలుకుతూ ఉన్నావు. నేను నిన్ను వెతుకుతూ ఉంటూ పిలుస్తూ ఉన్నాను. ఇంటిలో అమ్మ కనబడినప్పుడు చంటి బిడ్డ, చిన్నపిల్లవాడు అమ్మ అమ్మ అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. సాయం సమయం అయ్యేసరికి, చీకట్లో ఉండేసరికి ఇంకా గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఆ పిల్లవాడికి నమ్మకం ఉంది, అమ్మ బదులు పలుకుతుందని, అమ్మ జవాబిస్తుందని. నేను ఇక్కడే ఉన్నాను రా, భయపడవద్దు, వచ్చేస్తున్నాను, ఉండు, ఒక నిమిషం ఆగు అనేటువంటి బదులు ఆ స్వరం వినబడటం కోసం పిల్లవాడు పిలుస్తూనే ఉన్నాడు. ఆ పిలుపులో నమ్మకం ఉంది. ఒక గదిలోంచి ఒక గదిలోనికి వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. అలానే ఈ పునీత అగస్టిన్ వారు కూడా తన యొక్క జీవిత ప్రయాణంలో అనేక ప్రయత్నాలు చేశారు. సీకింగ్ ద ట్రూత్, సత్యము, సత్యాన్వేషణలో, సీకింగ్ గాడ్, భగవంతుని అన్వేషిస్తూ. తన చిన్నతనంలోనే తల్లి మోనికమ్మ ఆ బిడ్డకు బప్తిస్వం ఇవ్వాలనుకున్నారు, క్రైస్తవుని చేయాలనుకున్నారు. కానీ అతడు అంగీకరించలేదు. ఎన్నో పర్యాయాలు ప్రయత్నం చేసింది, కానీ ఫలించలేదు. అనేక సిద్ధాంతాల వెనుక ఆయన పరిగెత్తాడు, ప్రయత్నం చేశాడు, వాటిని నమ్మే ప్రయత్నంలో చేశాడు, వాటి కోసం ఆయన బోధించడం మొదలుపెట్టాడు. ఇలా రకరకాల ప్రయత్నాలు చేసి చివరకు ఓ దశలో ఈ సత్యాన్ని, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని, క్రీస్తుని కనుగొన్నాడు. అక్కడి నుంచి ఈ అన్వేషణలో, ఈ వెతకటంలో ఆయన పిలవడం ప్రారంభించాడు. ఒక సమాధానం కోసం, ఒక బదులు కోసం ఆయన వెతికాడు. వెతికినటువంటి ఆయనకు ఆ ఆశ ఫలించింది. విశ్వాసముతో ఆశించిన ఆయనకు ఒక బదులు లభించింది. నిన్ను వెతకని చోటే లేదు, నిన్ను వెతుకుతూ ఉన్నాను, అన్వేషిస్తూ ఉన్నాను, వెతికి వేసారాను, కానీ చివరికి నేను నిన్ను కనుగొన్నాను ప్రభు అంటాడు.
ఈ భక్తుని యొక్క అనుభవం అనేక విధాలుగా ప్రయత్నం చేశాడు. పలు ప్రాంతాలకు ప్రయాణం చేశాడు. పలు జీవిత అనుభవాల్ని చవిచూశాడు. తన ప్రయత్నాలన్నిటికీ కూడా చివరకు ఒక సమాధానం, ఒక నిగూఢ అర్థాన్ని వెతికి వేసారిన ఆయనకు ప్రభుని యందు ఈ ధన్యత లభించింది. ప్రభు, నీవు మమ్ము సృజించావు, నిన్ను కనుగొనంత వరకు నాకు విశ్రాంతి లేదు, నా హృదయ ప్రశాంతత లేదు అన్నటువంటి స్థాయికి ఆ యొక్క ఆనందములో పలికిన మాటలతో ఈ పుస్తకానికి ముగింపునిస్తూ ఉన్నాడు. తన జీవిత పాఠానికి ఒక ముగింపునిస్తూ ఉన్నాడు. Thou madest us for thyself, and our heart is restless until it reposes in thee. Thou madest us for thyself, and our heart is restless until it reposes in thee. నా హృదయము నిన్ను కనుగొంత వరకు నా హృదయ ప్రశాంతత లేదు అన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపోకాల ధ్యానాంశాలలో మనము ఈ పునీతుని యొక్క మాటలని, జీవిత అనుభవాలని మనం వివిధ కోణాల నుంచి చూస్తూ మన జీవితాలకు అన్వయించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రతి వ్యక్తి జీవితంలో, ప్రతి స్త్రీ పురుష జీవితంలో ఈ ఘర్షణ సంఘర్షణలు నిరంతరము కొనసాగుతూనే ఉంటాయి. నో వన్ ఈజ్ ఎగ్జంప్టెడ్. ఎవరూ కూడా ఇందుకు ఇలా ఉండదు అని చెప్పడానికి లేదు. వివిధ ప్రశ్నలు, వివిధ ఆలోచనలు, వివిధ జీవిత స్థాయిలు, పడుతూ లేస్తూ వెళ్ళేటువంటి ప్రయాణం, పడిపోయినటువంటి పాపపు జీవితం, కూరుకున్నటువంటి ఊబులో ఉన్నటువంటి పాపపు జీవితం, వీటన్నిటి నుంచి పైకొచ్చినటువంటి మహనీయుడే పునీత అగస్టిన్ వారు. వారి జీవన పాఠాలే కన్ఫెషన్స్ ఆఫ్ సెయింట్ అగస్టిన్. మనం ఈ 40 రోజులు కూడా వారి జీవిత పాఠాలను తీసుకుంటూ మన జీవితంలో ప్రభువుని ఇంకా ఇంకా కనుగొనడానికి, చివరకు ఆ హృదయ ప్రశాంతత ఆయనలో మనం కనుగొనడానికి, ఆయనలో మనం మమేకమవుతుండి ఈ యొక్క అనుభూతులను ఎదగటానికి ఈ 40 దినాల ఈ ధ్యానాంశం ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. మార్కు శుభవార్త 5వ అధ్యాయము 24 నుంచి 31 వచనాల్లో మనం చూసినట్లయితే, రక్తస్రావ రోగి జనసమూహంలో నుంచి వెనక్కుండా వెళ్ళి ఆయన యొక్క అంగి అంచును తాకాలని తహతహలాడింది. ఆయన ప్రయత్నించింది. ఏదో విధంగా నేను వెళ్ళి ఆ యొక్క అంగి అంచును వస్త్రాన్ని తాకినట్లయితే స్వస్థత పొందుతానని నమ్మకంతో, ఆశతో ప్రయత్నించి నెమ్మదిగా వెళ్ళి ఆ అంగి అస్త్రాన్ని తాకినటువంటి ఆమె స్వస్థత పొందుతూ ఉన్నది. ఆమెలో ఉన్నటువంటి ఆ ఆశను చూస్తున్నాం. ఆశతో ఆమె చేసేటువంటి ప్రయత్నాన్ని మనం చూస్తూ ఉన్నాము. మరి మనం ఆ క్రీస్తుని తాకాలని, క్రీస్తుని స్పర్శించాలని, ఆ నిజ దైవాన్ని కనుగొనాలని, ఆ అనుభవాన్ని పొందాలని ఈ 40 దినాలు మరింత ఎక్కువగా తహతహలాడుతూ ప్రయత్నిస్తూ మన యొక్క పుణ్యక్రియల ద్వారా, ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా, ఈ దివ్యవాణి టీవీలో వచ్చేటువంటి పలు తపోకాల ధ్యానాంశముల ద్వారా క్రీస్తులో, దైవములో మనం ఎదిగే ప్రయత్నం చేద్దాం. వారు రాసినటువంటి ఆ యొక్క వాక్యాలు కూడా మనందరి జీవితాలలో కూడా పరివర్తన కలగాలంటే ఆశ, జీవితంలో మలుపు రావాలంటే ఆశ, ఆయన యొక్క అంతర్మథనాన్ని, జీవన్ అంతర్మథనాన్ని మన ముందుంచుతూ మన యొక్క అంతర్మథనంలో నుంచి మనమును పైకి రావాలని ఒక ఆశాభావాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు. కావున మనము ఈ 40 దినాల ఈ ధ్యానాంశములో, తపోకాల ధ్యానాంశములో జీవన పరివర్తనలో ప్రభు పిలుపుని, ప్రభు స్వరాన్ని ఆలకించడానికి, హృదయములో ఆయన కనుగొనడానికి, ఈ గొప్ప ఐశ్వర్యమును కనుగొనే భక్తులుగా మనం తరించడానికి ప్రయత్నం చేద్దాం, ఆశించుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, విశ్వశ్రీసభ చరిత్రలో సకల మానవాళికి పునీత అగస్టిన్ గారిని, వారి పుణ్య జీవితాన్ని ఒక గొప్ప పాఠంగా అందించావు. ఈ దినాలలో
మేము వారి జీవిత యొక్క పాఠాలను ధ్యానిస్తున్న తరుణములో పరివర్తనకు, జీవన మలుపుకు మేము కూడా సంసిద్ధులమై ఈ ధ్యానాంశముల ద్వారా వారి యొక్క మనోభావాలని మా అంతరంగంలో మేము కూడా ముద్రించుకుంటూ నీకు సన్నిహితమయ్యేలాగున దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. మరలా రేపటి రోజున ఇదే సమయంలో కలుసుకుందాం. మీకందరికీ ప్రభునామములో శుభాశిష్యులు.